రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో వచ్చేసి జగదేవ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మనం చూస్తున్నాము చంద్రబాబు గారిపై సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి? అర్నబ్ గోస్వామి గారు సంచలన వ్యాఖ్యలు అంటే, దీన్ని జనరల్గా అర్నబ్ గోస్వామి గారు మంచి స్పోక్స్మెన్, అంటే ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు. నేషనల్ మీడియాలో ఒక ఫైర్ బ్రాండ్. ఆయన ముందు ఒక నేషనల్ పార్టీకి చాలా వరకు దేనికో కొన్ని నేషనల్ మీడియాలకు చేశారు, సరిగ్గా గుర్తులేదు, ఎన్డీటీవీ అనుకుంటా చేశారు. తర్వాత ఆయన సొంతంగా ఒక ఛానల్ పెట్టుకున్నారు, రిపబ్లిక్ టీవీ అని. సో మామూలుగా ఇప్పుడు మనకు తెలుగులో ఎలాగైతే ఛానల్స్ ఉన్నా కూడా పర్టికులర్గా కొంతమంది డిస్కషన్స్ కూర్చుంటుంటారు కదా, బిగ్ డిబేట్ అని లేదంటే బిగ్ డిస్కషన్ అని అట్లాగా కూర్చుంటుంటారు. ఆయన కూడా అలాగా మామూలుగా కూర్చొని అవసరమైతే ముంబై వెళ్ళి, ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అందరికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం, నేషనల్ లీడర్స్తో మాట్లాడడం అట్లా చేసేవాడు ఆయన. సో ఆయన తర్వాత సొంతంగా రిపబ్లిక్ అనే టీవీ అని పెట్టుకుని ప్రతిదీ కూడా ముక్కుసూటిగా సెంట్రల్ గవర్నమెంట్కైనా ఎవరికైనా ప్రశ్నించేవాడు. అయితే ఆయన మీద తర్వాత ఒకసారి హత్యా ప్రయత్నం కూడా జరిగింది. కానీ తప్పించుకున్నారు, సంథింగ్ ఏదో జరిగింది. ఆయన ఎవరితో కూడా, ఆయన ఇంటర్వ్యూ అంటే మాత్రం కూడా చాలా మంది భయపడేవాళ్ళు కూడా. అమ్మో ఈయన ఏం అడుగుతాడో, ఏం లాగుతాడో అన్నట్టు. మనకి చూసారా, ఒకే ఒకటి సినిమాలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తే ఎట్లాగా లాక్ చేసి పెట్టేస్తాడో అట్లాగా లాక్ చేసి పెడతారని చాలా మంది ఇదేవారు. అయితే అటువంటి వ్యక్తి చంద్రబాబు గారి గురించి గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే ఎలా అంటే, ఏంటి ఆంధ్ర పరిస్థితి ఏంటి, ఈయన ఖచ్చితంగా ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు. మొదట్లో చాలా ఎఫెక్టివ్గా యాక్టివ్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయారు అని. అయితే ఈ వ్యాఖ్యలన్నింటినీ ఒక్కసారి మళ్ళీ ఏం బేరీజ్ వేసుకున్నారో తెలియదు. కానీ అంటే ఒక్కసారి అంతగా పవర్ఫుల్గా ఉండే వ్యక్తి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, ఈయన ఓడిపోయారు అన్నట్టుగా మాట్లాడడం వెనుక ఆంతర్యం అనేది ఇప్పుడు బయట పెట్టాడు. ఏంటిది? వెన్ హీ వాజ్ రిపోర్టింగ్, అంటే ఒక రిపోర్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివిటీస్ కానీ, ఆయన సమాలోచనలు కానీ, ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడే విధానం కానీ, అప్పుడు బీజేపీ హయాంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎలాగైతే దాని సలహాలు సూచనలు ఎంత అగ్రెసివ్గా ఉండేవారు. ఇటువంటి లీడర్ ఈయన ఎప్పటికైనా మంచి ప్రధాని అవుతాడని అనుకునేవాడిని. కానీ ఎందుకో మరి ఆయన రాష్ట్రం కోసమో లేదంటే ఇంక ఇతర కారణాల వల్ల ఆయన అలా ఉండిపోయాడు, రాష్ట్రం కోసం ముఖ్యమంత్రిగానే ఉండిపోయాడు అన్నట్టుగా వ్యాఖ్య చేశాడు. అంటే గతంలో కొన్ని ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఏంటి ఎంత పవర్ఫుల్ లీడర్ అయింది, ఇలా అయిపోయారు, ఇలా ఉండిపోయారు అన్నట్టుగా కాకుండా అవన్నీ చేస్తూనే ఇప్పుడు ఒక్కసారికి నిజంగా నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇలాగ ఉండిపోవడానికి కారణం ఏంటి? అంతకన్నా ముందు నేషనల్ ఫ్రంట్లో కూడా భాగస్వామ్యం ఉన్నప్పుడు మన ఐకే గుజరాల్ గారు, దేవగౌడ గారు, విపి సింగ్ గారు లాంటి ప్రధానమంత్రులుగా అయ్యేవారు. నేను బాగా చిన్నప్పుడు మాట, ఆ చిన్న తెలిసి తెలియని వయసులో న్యూస్లో చదువు వచ్చేది, పేపర్లు వచ్చేది. ఇప్పుడంతా న్యూస్ ఛానల్స్ లేవు కదా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా నేను రాష్ట్రం కోసమే దేశాన్ని, కేంద్రాన్ని వదులుకున్నా అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, నాకు చిన్న గుర్తుంది. సో అట్లాగా అంత పవర్ఫుల్ లీడరు ఇట్లా ఎందుకు ఉండిపోయారు? బహుశా రాష్ట్ర ప్రయోజనాల కోసమా, రాష్ట్రం కోసమా అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అంటే చూస్తున్నాడు ఆయన కూడా ఇప్పుడు ఓవరాల్గా కూడా ఏది ఏంటి. మొన్న ఆయన అరెస్ట్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వరకు కూడా స్పందించారు. అంటే చాలామంది ఎలా స్పందించారంటే గౌరవంగా స్పందించారు. తప్పని ఖండించినప్పుడు కూడా తప్పే, దాన్ని కూడా చాలా తెలివిగా శుతిమెత్తగా ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎలా అంటే కొంతమంది ఏంటి ఇలా అరెస్ట్ చేశారు, ఆయన తప్పే చేయడు కదా అంటే చాలామంది ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన ఫేవరు, అందుకే ఇలా ఖండించారేమో, ఇలా స్టేట్మెంట్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు. ఇంకొంతమంది ఆయన తప్పే చేయడు, బట్ నా ఇది ఉన్నదంటే ఇందులో కొంచెం ఆలోచించాల్సిన విషయమే అన్నారు, అంటే ఇంకొంచెం పాజిటివ్గా. ఇంకొంతమంది ఆయన తప్పు చేశాడో లేదో మాకు తెలియదు, మాకు అనవసరం, కానీ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు అని ఖండించారు. అది చూసారా, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అటు పాము చవ్వదు కర్ర విరగదు అన్నట్టుగా ఉంది ఆ స్టేట్మెంట్. అట్లా కూడా చాలామంది ఇచ్చారు. ఆయన తప్పు చేశాడు అంటే నేను నమ్మను, బట్ అది ఒకవేళ తప్పు చేసినా అలాగ అరెస్ట్ చేసే సిస్టమ్ అయితే బాగోలేదు. ఎందుకంటే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి, మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక లీడరు, ఒక పార్టీకి అధ్యక్షుడు, వయసు మీద 70 పైచీలకు వయసు ఉన్నవాడు, అలాగా అర్ధరాత్రి దాటిన తర్వాత 2వ జాములో అది కరెక్ట్ కాదు. ఆ టైంలో అలా ఇబ్బంది పెట్టి పడుకున్నోడు లేపు కూడా అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ప్రశ్నించారు. సో ఇట్లాంటి ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా నేషనల్ మీడియాలో కూడా ఇటువంటి అంశం చర్చకు రాకుండా ఉంటుందా? వస్తుంది. ఈవెన్ లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి కానీ ఆయన బెయిల్ గురించి కానీ మాట్లాడుతూ చర్చలు పెద్ద పెద్ద లాయర్లు వాళ్ళతో కలుస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి నేషనల్ ఛానల్స్ కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. వాళ్ళు అసలు వైసీపీ వాళ్ళకి మీరు ఎందుకు మీ మీద అంత కక్ష పెంచుకున్నారు, వాళ్ళు మరీ ఇంతగా అరెస్టులకు దారి తీసేలా చేయాలా అంటే దానికి తగ్గట్టుగా ఆయన అన్ని నేషనల్ లెవెల్లో కూడా హైప్ తీసుకొచ్చాడు. హైప్ తీసుకురావడం అంటే ఉన్నదే, చంద్రబాబు నాయుడు అంటే ఉన్నదే. ఒకసారి ఒకానొక టైంలో ఆయన 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 99 తర్వాత ఇప్పుడు ఒరిస్సాలో వరదలు వచ్చాయి. ఎట్లాగే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏ స్టేట్ కేంద్రం స్పందించకపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ ఈయన రైస్, క్యాండిల్స్ పంపించాడు. ఫస్ట్ పంపించిన పని చేసిన పని రైసు, క్యాండిల్స్, తరువాత రేషన్ సంబంధించిన పప్పులు, ఉప్పులు ఈయన ఒక్కడే ఫస్ట్ పంపించాడు. అక్కడ ఒరిస్సా ప్రజల్లో కూడా ఒక విపరీతమైన క్రేజు, నాయుడుజీ అని చెప్పి ఒరియా లాంగ్వేజ్లో. అంటే అంత ముందు చూపుతో ఎట్లా ఇప్పుడు ఈవెన్ హుద్దుకు సమయంలో కూడా మీరు నమ్మరు, నెల రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉండి మొత్తం వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయిందండి. పోల్స్, బిల్డింగ్స్ అన్నీ పడిపోయి కరెంట్ అప్ చేశారండి. కేవలం 15 to 20 days మధ్యలో అన్ని గ్రామాలకి పవర్ అప్ చేశారు. ఆయన అక్కడ కూర్చొని దీన్ని నాకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ అంకులు ఆర్డీఓ ఏదైనా ఆయన చెప్పాడు పొద్దున 4:30కి టెలికాన్ఫరెన్స్ అంట, ఎర్లీ అవర్స్ 4:30కి. ఏంటి ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అన్నీ అందేయా లేదా, ఆ పవర్ని ఎంతవరకు అప్ చేశారు, రోడ్లు కొట్టుకుపోయాయి, కలబట్లు కొట్టుకుపోయాయి, అవి ఏవేవి మరమ్మతులు అయ్యాయి, ఏవేవి మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి, ఇవన్నీ కూడా అంత అవసరం ఏముంది. తెల్లారు కూల్గా లేచి 9 మీటింగ్ పెట్టుకుంటూ కాదా, ఎక్కువ జాన పెట్టాల్సిన అవసరం అంటే ఆ పనితీరు. సో ఇట్లాంటివన్నీ నేషనల్ మీడియాలో కవర్ చేస్తారు, రాష్ట్ర మీడియాలో కూడా కొన్ని కవర్ చేసినా వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. వీళ్ళకి భజన పార్టీలరా, ఎల్లో మీడియారా అని రకరకాలుగా చెప్తారు. కానీ వాస్తవాలు పోవు కదా. ఇప్పుడు ఈరోజు కూడా సైబరాబాద్ నగరాన్ని నిర్మించారు అని ఒక పేరు అయితే ఉంది. చాలామంది చెప్తారు, కొంతమంది ఏమంటారు ఇప్పుడు కాదు నవాబుల కాలం నుంచి హైదరాబాద్ డెవలప్ అయింది అంటారు ఒకరు. ఇంకోటాడు ఎప్పుడో కాంగ్రెస్లో పలానా ముఖ్యమంత్రి గారు ఆయనే శంకుస్థాపన చేశారంటారు ఒకరు. శంకుస్థాపన రాయేసి వదిలేస్తే డెవలప్ అయిపోద్దా? చర్యలు తీసుకోవద్దా? అంటే దాన్ని ఏమంటారు, పునాది రాయి అంటారు. పునాది రాయి వేసేటప్పుడు ఏంటంటే భార్యాభర్తలు కూర్చొని పూజ చేసి అందులో ఒక నవరత్నాలు, పంచలోహాలు వేసి పూజ చేసి దండం పెట్టి మట్టి కొద్దిగా వేసి కప్పుతారు, ఒక రాయి వేసి. అలా వేస్తే బిల్డింగ్ లేచిపోద్దా?